మేమేమన్నాం అంటే ఆయన పెద్దరికాన్ని గౌరవించి ఆ, మనం ఏంటంటే మర్యాదపూర్వకంగా గౌరవంగా ఆ పటేల్ గారిని అడుగుదాం. ఆ, ఇప్పుడు ఎందుకంటే ఓ సర్పంచ్కో ఓ నెంబర్కో లేకపోతే ఎవరికో పంచనీకి కాదు, ఆ. ఊర్లో ఉన్న ప్రజానికానికి పేదలకు అడిగిరాడు ఏం ఆయన? లేని వాళ్ళకు ఇద్దామని మా సర్పంచ్ గారు ఆలోచన చేసిండు. ఆహా. ఆలోచన చేసిండు కానీ ఇక ఇక్కడికి వస్తే ఆడికి వస్తేనేమో ఇక అడుగుతానేమో ఇక ఆడికించి ఇక అదంటారు ఇది అంటారు. ఇక నోటీసులు ఇచ్చినా కానీ దాని రెస్పాన్స్ లేదు, ఆ, ఎవరిది లేదు. ఆ, ఈ ఆడికెళ్ళి వచ్చి సరే అని ఈ ఆలోచన చేసి అంత గ్రామ పంచాయతీ ఏం తీర్మానం చేసారో ఉమ్, ఇక ఇట్లా కూర్చుందాం అని ధర్నకు దిగరు. ఉమ్, ధర్నకు దిగిన తర్వాత ఉమ్. ఒక వ్యాన్ వచ్చింది, 2 వ్యాన్లు వచ్చినాయి. దగ్గర పోలీసులు? దగ్గర 150 మంది పోలీసులను తిప్పిండు. హ. 150 మంది పోలీసులను ఏంటంటే లాఠీలు తీసుకొచ్చి భయపట్టించి ఇది మీరు లేస్తారా ఏం చేస్తారా ఏదైనా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి ఆ. అని సమాధానం చెప్తుండ్రు. కోర్టుకు? కోర్టు ఏమన్నా? ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. నేను మీకు నేను నీ కాడే ఉంది కోర్టుకు పోను మాట. నీ కాడేమన్నా కాగితం ఉండి నా కాడే దాని ఉంటే సరిపోతారా? నాదిరా అనుకుందాం. ఏమన్నా అంటే మీరు ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి మేము అడగట్లేదు, మీరు ఎన్ని చెరువులు కబ్జా పెట్టి మేము అడగట్లేదు, అంతే. మీరు కుంటను కబ్జా పెట్టి మేము అడగట్లేదు. ఏంటంటే ఖాళీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలము ఇప్పుడు ఏంటంటే ఈ ఊర్లో ఇప్పుడు ఈ రోడ్డు వైపు చూడాలంటే 20,000 గజం ఉంది. పేదలు వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అదే అదే అదే. అందుకని ఏంటంటే కనీసం వాళ్ళకు ఒక 60 గజాల స్థలం ఇచ్చి ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇందిరా మిల్లు ఇస్తున్నారు, ఆ ఇందిరా మిల్లు ఇప్పిద్దామని మా సర్పంచ్ గారి ఆలోచన మెయిన్. అది లేని వాళ్ళకు ఏదో ఒక తీరుగా ఇండ్లను పెట్టాలా, అక్కడ ఇప్పియాలి జాగా ఉంటే ఆలోచన ఉందని అడిగాం సార్. అది అంత దానికైతే సార్ ఆ పని చేసిండు. మరి ఆ ముఖ్యమంత్రి గారు మరి మాటలున్నాయి, మరి చేతలేమో మరి ఈ పోలీసులనేమో చెప్పురే ఒకసారి సార్ అక్కడక్కడ చేస్తున్నామో మా ఊళ్ళో కూడా చేయని చెప్పురే అట్లా. ఇంకా ఇప్పుడు ఐడియా రూపకంగా వస్తే కుంటలు అనేటివి ఉన్నాయి, కాలువలు అనేటివి ఉన్నాయి. ఇంతకని అంత పెద్దగా మోరి ఉంది. ఇప్పుడు ఈ బీచ్ ఎంత ఉందో ఆ బీచ్ పెద్దగా కాలువ తీయాలి. అక్కడికి వెళ్తే మనకు పైప్ లైన్ ఒకటే వేసిర్రు, ఆ పైప్ లైన్కు మాత్రమే కాలువ తీసిర్రు. అంటే ఈ బీచ్ కట్టింది ఎందుకు? ఇంత పెద్దగా ఉండాలనే నాల తీసింది. అలాంటి నాలలను మూసేసి ఓన్లీ పైప్ లైన్ కోసమే మన ఇళ్లలో వేసుకునే డ్రైనేజ్ అంత లైన్ తీసి వాటర్ పంపించడం ప్లాన్ చేసిర్రు. అంటే వీళ్ళు కబ్జా చేయడం వల్ల వీళ్ళు కబ్జా చేయడం కోసము దాన్ని నాలా తీయకుండా ఓన్లీ మోరి మందమే పైప్ లైన్ మందమే కాలువ తీసి నీళ్ళు పంపిస్తారు. ఆ మోరి పక్కనే కొంతమంది నివసిస్తారు. దోమలకు ఎట్లా తట్టుకోగలుగుతారు? నువ్వు అంత పెద్ద నాలేసుకో, నువ్వు ఉండే స్థలమే కాదు ఇది, నువ్వు కబ్జా పెట్టుకొని ఎన్నో బతుకుతున్నావు. మీరు రుచిగా బతుకుతుంటే ఒక నాయనకు 2, 3, 4 పిల్లలు ఈరోజు రెంట్కు రూమ్ దోలాడుకున్నా కానీ వాళ్ళకు దొరకని పరిస్థితి. అదే మేము ఈరోజు మొత్తం టోటల్గా దండుమేళారంలో తీసుకుంటే యంగ్ డైనమిక్ 40 ఏళ్ళు నిండిన వ్యక్తులను మేము గెలిపించుకున్నాం. ఎందుకు గెలిపించుకున్నాము? వాళ్లకు సంపాదించుకోవాలనే ఆలోచన లేదు ఊరు మీద. ఇంతకుముందుకు మాజీగా అందరూ పోటీ చేసిన వాళ్ళందరికీ అదే ఆలోచన, ఏంది? సంపాదించుకొని వాళ్ళంతా వాళ్ళు బాగుపడుతుంది అలానే రాజకీయాలు చేసిరు. ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు, మా ఊర్లో గెలిపించుకున్న వ్యక్తులు, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు యంగ్ డైనామిక్ లీడర్లను తెచ్చుకున్నాం మేము. చదువుకున్న పిల్లలు, ఏజ్లో 40 ఏళ్ళు నిండిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఈరోజు మా కోసం పోరాడుతున్నారు. అలాంటి వ్యక్తులు పోరాడుతున్నారు అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి కాదు, నిరుపేదలకు న్యాయం చేయాలని. ఇలాంటి మా తాత ముత్తాతలు ఏదో తెలియని రోజులల్లో వాళ్ళకి అమ్ముడు పోయిరేమో, వాళ్ళు ఏం చేసుకురో మాకు తెలియదు. కానీ ఈరోజు ఉన్న పిల్లలు మాకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మేము ఒక సర్పంచ్ దగ్గరికి పోతే ఎప్పుడు మాట్లాడలేదు ఎవరి దగ్గర. ఈరోజు మేము పోతే మా సర్పంచ్ దగ్గరికి పోతే మా సర్పంచ్ మమ్మల్ని వీజీగా పిలిచి ఏమైంది ప్రాబ్లం అని మా ఇండ్లలోకి వచ్చి అడుగుతుండు. ప్రాబ్లం ఏంటంటే జతగట్టి ఏరి కోరి గెలిపించుకున్న వ్యక్తి మా ఇండ్లలోకి వచ్చి మా బాధలు అడుచుకుంటాం. మా బాధలు చెప్పేవరకల్లా ఆయన ఈరోజు ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది ఆయనకు మేము చేరదీయడం వల్లనే ఈ అన్ని విధాలుగా లోతుగా ఆలోచించి ఎక్కడెక్కడ మా ఊరికి ఎలాంటి నిధులు లేవు, మాకు కంపెనీలు లేవు, మాకు వచ్చే ఫండ్స్ లేవు, మా గ్రామ పంచాయతీ ఫండ్స్ లేవు, మాకు ఏమన్నా ఏమన్నా కష్టాలలో ఉన్నా కానీ మా సర్పంచ్కి సొంత నిధులతోటి ఖర్చు పెట్టి మా వరకు మాకు సేవ చేసుకుంటూ పోతున్నారు. అయ్యా ఏం పేరా? నా పేరు శివేనా. ఏంది నిజమేనా పెద్ద మంచి చెప్పేది? నిజమే అన్నది నిజమే.
ఏది ఎట్లా నిజమా అంటే అలా ఏంటిది నిజం? అదే మొత్తం చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు తిప్పుకుండు. ఆహా కాంపౌండ్ వాళ్ళు తిప్పుకొని అది ఆడ గ్రామ పంచాయతీలో చూస్తే ఆ. 194 గజాలు ఉంది ఆయన పేర. ఆయన పేరు మీద 190 గజాలు ఉంది ఆయన పేరు మీద. ఆ. 4 ఎకరాలన్నర కబ్జా పెట్టిండు. ఇప్పుడు చుట్టుముట్టు గోడ తిప్పుకుండు. అది గ్రామ కంఠం అని తేలింది. ఇసుడు. మా గ్రామ పెద్దలు ఏం చేసిరంటే మన నెంబర్ మన సర్పంచ్ అందరూ గ్రామ సభ పెట్టి అందులో తీసిరు. చూస్తే ఈ గ్రామ కంఠం అని వెళ్ళింది. కంఠం అని వెళ్తే ఈ నెంబరు సర్పంచ్ అందరు కలిసి చేసిరు. అది ఏంది గ్రామ సభలో తీర్మానం చేసిరు. తీర్మానం చేస్తే మరి ఇట్లా సార్ మరి నీది ఇట్లా ఇంత భూమి ఉంది, నీకు 194 గజాలు ఉంది, ఇంత భూమి ఎట్లా కబ్జా పెట్టిరని అడిగినాం. అడిగితే ఆయన రాడు. నోటీసులు పంపించినాం. అవన్నీ పంపించినా ఏది లేదు ఎక్కడ లేదు. ఇక మేము ఆడికి వచ్చి పోలీసు వాళ్ళు పెట్టి మేము ఆడ ధర్నా కూర్చుంటే మమ్మల్ని తీసి ఎలా కొట్టుకోమ ఆడికెళ్ళి ఇట్నే చేస్తుండే. ఇక మరి రోజు అదే జరుగుతుంది. కేసులు పెడతారు, మిమ్మల్ని కొడతారు పోలీసులు. ఆయన కేసు పెట్టని మమ్మల్ని కోసేయని మా జిమ్మలు పోని మేము ఇడిచేది లేదు సార్. మీ ఊరే కాల్ చేపిస్తారు, ఏం చేస్తారు? ఊరు ఓడాలు కాల్ చేస్తాం. హైదరాబాద్ లో ఐడా పెట్టి ఒక్కొక్కరు లేపి అరెస్ట్ నువ్వు లెక్క ఈ ఊరు సంపని అందరిని చంపుతున్నాం. సంపని మొత్తం లేకుండా అందరిని చంపుతున్నాం. సంపని మొత్తం కబ్జా చేసుకోవడం ఊరు మొత్తం చేసుకున్నా జాలపతి. వీడికి 170 ఎకరాలు అమ్ముకుండు. 170 ఎకరాలు అమ్ముకుండు మొత్తం. ఇక ఇది కూడా మలుపుకుండు. ఏడ ఉంది ఆయనకు 170 ఎకరాలు అమ్ముకుని? ఏడుంది ఇక్కడ అమ్మిండు 10-12 ఎకరాలు. అక్కడ మా అందరికి ఒకరికి 20 ఎకరాలు, ఒకరికి 30 ఎకరాలు. ఆడ చిన్నంబాయి అని ఉంటది, అది అమ్ముకుండు. చుట్టుముట్టు లెక్కలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ వయసు పెట్టింది అదంతా ఆయనదే ఉంది. అక్కడ ఊరు మొత్తం ఆయనదే ఉంది. కానీ మీరు అప్పటి నుంచి ఏంది బాధ ఇట్లా తలబడ్డది? ఇది చెప్పుకుంటే గోస తెల్లారన్నట్టుంది. ఇప్పుడు ఇంతకు మరి గ్రామ కాండంలో సభలో తీర్మానం చేసుకురు అంతా ఏంది సర్పంచ్ వార్డు మెంబర్ అన్నారు. ఏందయ్యా మరి నీకు ఉన్నదేమో 192, మరి నీకేం ఇంత 4 ఎకరాలు చూపిస్తుందో ఎంతో చూపిస్తుంది. మరి దీని మీద ఏంటంటే వస్తలేడు. మీరు ధర్నా కూర్చురాడా? కూర్చుంటే ఏమైంది మరి దాని మీద? అప్పుడన్నా రాలేదా? 4-5 బస్సులు పోలీసులు వచ్చిరు, మమ్మల్ని ఆడికెళ్ళి లేవగొట్టిరు, లేచిరు. మీరు మరి ఏం చేస్తారు మరి మేము? మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టిరుగా, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేస్తాడు? ఎట్లా ఏమన్నా చేసినా కానీ ఇప్పుడు తెగిడిచినాం. ఇక మేము మొద్దు వారిపోయినాం. ఏం చేస్తారు? మొద్దు మా పానాలు పోయినా సరే మేమైతే తిరిగాం. ఇక అది ఏడికి పోయినా సరే, ఇక సీఎం దాకా పోయినా సరే, అది పోయిన దాకా కూడా ఈయన్నే నిరాధార దీక్ష చేస్తాం, ఈయన్నే కూర్చుంటాం. నెలల కొద్ది అయినా సరే ఈయన కూర్చుంటాం. మేము ఇడవాం. ఇక ఇప్పుడు పట్టు వదలం. ఇక ఇప్పుడు ఆయన 192 చూసుకొని ఇక ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టు పంచాయతీ దింపుతానికేమో పటేలుండు, పట చేస్తానికేమో పటివారు ఉండు. విన్నావా? పటివారు నా దిక్కేముండు, పటేలు నా దిక్కేముండు, కొట్టుమొగడ ఎట్ట కొడతావు కొట్ట అన్నట్టు మొత్తం ఊరు మొత్తం చూచిండు. కడీలు అదేంది గోడలు చుట్టి పడేసిండు. ఇవాళ వచ్చింది ఇప్పుడు అదంతా చర్చ. అయినా మజితనంగా అడిగినా కూడా పోలీసు వాళ్ళని పెట్టిండు. అంటే ఇంత జనముడి ఊరి నిండా ఆ జాగను కూడా మీరు దేనికోసం అడిగారు? మాట ఇల్లు ఇక్కడ ఏమైందంటే అంత పేదలు సార్. మా ఊరు పెద్ద ఊరు. ఈడ పేదలకు ఇల్లు లేని వాళ్ళకి అందులో ఇండ్లు ఇద్దాం. ఇండ్లు ఇచ్చి ఆ ఇండ్లు ఇచ్చినాక నువ్వు మంచిగా వచ్చి ఇస్తే కూడా నీకు అదేంది పేరు మంచిది ఆర్చి అది కడతామని కమాన్ కడతాను. కమాన్ కడతామన్నాం. కాళ్ళ పేరు కూడా ఆయన పేరు పెడతామన్నాం. నీకెంత 2 ఎకరాలు ఉంచుకుంటావా, ఎకరం ఉంచుకుంటావా, ఉంచుకో అని కూడా చెప్పినాం. ఇవన్నీ చెప్పినా కూడా అన్ని చెప్పినా కానీ ఆయన మాకు దంగతలేడు. దంతలేడంటే ఆయనకి ఇంకా ఒక 190 దాకా మాకు ఇంకా అప్పటిదాకా మీరు ఉంటే చెప్పురి ఇస్తాడు. పోలీసు వాళ్ళకు వాళ్ళు వచ్చి అడుగుతుంటే మీకేమన్నా కాగితాలు వాళ్ళు ఏమున్నాయో చూపెట్టు సార్ అంటే మీకేం చూపెడతారు వాళ్ళు కాగితాలు, మీకేం చూపెడతారు పోలీసు వాళ్ళు అంటారు కదా. వాళ్ళు అట్లా అంటారు, మమ్మల్ని బెదిరిస్తారు. ఇక ఆయన ఈ కాడ ఏం కాగితాలు ఉన్నాయని అయితే అడగొద్దు. ఈ మాట అడగొద్దు, మీరు అడగొద్దు. ఇది కథ. మరి మీరెందుకు వస్తారు సార్? మరి ఇది గ్రామ కంఠం గ్రామాల ప్రజల గురించే మేము అడుగుతున్నాం కదా సార్. అంటే ఇట్లా ఎకరాల కొద్దిగా ఇట్లా మలుపుకునేది ఉందా సరే అని నేను అన్నా. మేమన్నాం. మేము అడిగితే ఏమంటుడు ఆయన కంటే అక్కడికి వెళ్ళే ఫోర్స్ వస్తుందంట. మన ఇదే పోలీస్ ఆయనకు ఏమని అక్కడ మా కొండలరెడ్డి అంటే ఊరు ఆయన. మరి ఆయన కొండలరెడ్డి అంట. మళ్ళీ సీఎం నుంచే ఫోన్లు వస్తున్నాయి మాకు.
మాకు దాని గురించే పగడబంద్ చేయవలసి వస్తుందని చేస్తారు చెప్పారు. వాళ్ళు ఉన్నది చెప్పారు పోలీసు వాళ్ళు మనోళ్ళే వాళ్ళు కూడా. కానీ ఏంటంటే ఎవరైనా డ్యూటీ చేయాలిగా, డ్యూటీ వాళ్ళ మీద చేస్తారు, మళ్ళీ వీళ్ళ మీదనే చేయాలి వాళ్ళు కూడా. వాళ్ళ మీద ఎందుకు చేస్తారు? పాడుగాను సలహా జీతం పెట్టి వస్తుంది. కానీ సరేలే, అది కూడా మాట్లాడతాం. కానీ పాయింట్ మీదకి పోతే బాగుంటుంది. మాట్లాడి నేను ఆడికే తీసుకుపోదాం అనిపిస్తుంది నాకు. జర్ర దాన్ని చూపించి మాట్లాడతా బాగున్నది దారే, ఎందుకంటే నాకు చూడాలని జర రావాలి, న్యాయం పెట్టి రావాలి. జరవా